హలో గైస్, దిస్ ఈజ్ రాహుల్ యల్లా. ఈరోజు కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఛాలెంజ్లో మనది ఎన్నో రోజు మన ఫ్రెండ్ని అడిగేద్దామా. ఏమామా మనది ఈరోజు ఎన్నో రోజు? అలా కాదురా, మన ఫాలోవర్స్కి నీ చేత చెప్పిద్దామని చెప్పేసి నిన్ను అడుగుతున్నా. అదండి, విన్నారుగా, ఈరోజు మంది డే 5 డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ లెగిసి అయితే నేనైతే జిమ్కి అయితే వెళ్ళిపోయా. జిమ్కి వెళ్ళి బ్యాగ్ని అయితే ఈరోజు ట్రైన్ చేశాను అనమాట 3 వేరియేషన్స్లో. ఆ తర్వాత ఎలాగో ఇంకా టిఫిన్ చేయడానికి అయితే మెస్కి వచ్చామన్నమాట. సో ఎరా, మెస్లో టిఫిన్ ఎట్లా ఉంది ఉప్మా? అలా ఏం లేదులేండి, వాడేదో ఫన్నీగా అన్నాడు. కాకపోతే కొద్దిగా యావరేజ్గా ఉంటుంది అనమాట మా దగ్గర ఉప్మా. సో తర్వాత అయితే కాలేజ్కి అయితే రెడీ అయిపోయాను. ఎవరి కోసం ఏంటి, ఎవరి కోసం? అయ్యయ్యో సారీ అండి, వాడేదో సరదాగా అన్నాడు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది నేను చెప్తున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం వేసుకునే బట్టలు మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉండాలి. అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది అనమాట. ఇంకా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత అయితే మనం కాలేజ్కి అయితే రెడీ అయిపోయాం. దానికన్నా ముందు మనం శివుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మార్నింగ్ అయితే శివయ్య దగ్గరికి వెళ్ళి అయితే ఆయనకి అభిషేకం చేసేసి అయితే కాలేజ్కి అయితే బయలుదేరిపోయా. ఆ తర్వాత కాలేజ్ నుంచి వచ్చేసి అయితే జిమ్కి అయితే వెళ్ళాను. బట్ జిమ్లో అయితే చాలా గట్టిగా వర్కౌట్ చేసేసరికి అయితే వీడియో తీసుకోలేకపోయాం, ఎందుకంటే చాలా స్పీడ్గా అయితే జరిగిందనమాట ఈరోజు జిమ్. ఈ వాయిస్ ఎట్లా ఉందో మీరైతే కామెంట్ చేయండి. నేను ఏదో కొత్తగా ట్రై చేసా, బాగుందని చెప్పేసి. అలాగే నైట్ అయితే చదువుకోలేదు, ఎందుకంటే మాకు సాటర్డే సండే సెలవు అనమాట. సో మాకైతే ఫుల్ వర్క్ ఇచ్చారు. ఇంకా బాడీ పెయిన్తో నేనైతే ఈరోజు నైట్ అయితే చదవలేదు గైస్. సో ఐ హోప్ టు అండర్స్టాండ్. ఈ రీల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి. అలాగే మంచి మంచి కంటెంట్ కోసం వెయిట్ చేయండి. అరే నువ్వు ఆగరా.